చాలా మందికి పూరీలు వేద్దామంటే చాలా మందికి పూరీలు ఇష్టం తినడానికి, కాకపోతే చేద్దామంటే అవి సరిగ్గా పొంగవని చెప్పేసి చాలా మందికి అనిపిస్తుంది. అదేంటో పూరీలు సరిగ్గా మంచిగా పొంగితేనే పూరీలు అనేవి తినాలనిపిస్తుంది, ఇటు అస్సలు తినబుద్ధి కాదు. నేను ఈరోజు అయితే చిన్న చిన్న టిప్స్తో ఏ విధంగా చక్కగా పూరీలు వేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఇక్కడ పూరీలోకి కాంబినేషన్గా నేను ఇక్కడ కర్రీ అయితే చేస్తున్నాను శనగపిండితోనండి. ఫస్ట్ అయితే బగాన పెట్టుకొని కొద్దిగా నూనె వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి నేను వీడియోలో చూసినవన్నీ వేసేసి ఒకటి తర్వాత ఒకటి వేసి కొద్దిగా వాటర్ వేసి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని అయితే కొద్దిగా మసలే వరకు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూసిన విధంగా చేయండి. తర్వాత ఇక్కడ శనగపిండి అండి, కొంచెం శనగపిండి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకొని ఈ విధంగా దీంట్లో మరుగుతున్న వాటర్లో వేసి కలుపుకోవాలి. కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పూరి కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. శనగపిండే కదా అనుకోకండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడ పూరి కాంబినేషన్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ గోధుమ పిండి తీసుకొని నేను పూరీల కోసం అని చెప్పేసి గోధుమ పిండి తీసుకొని ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసి సరిపడినంత నీళ్ళు వేయండి, ఒకటేసారి నీళ్ళు అయితే మొత్తం పోయకండి. సో కొద్దిగా వాటర్ వేసి ఇక్కడ నేను మనం పూరీలు చేసుకోవడానికి అయితే పిండి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, మనం సేమ్ ఈక్వల్ టు చపాతీ పిండి, మనం చపాతీ ఏ విధంగా తడుపుకుంటామో అదే విధంగా తడుపుకుంటే రెడీ అయిపోతుంది. తర్వాత ఇక్కడ పిండి అయితే రెడీ అయిపోయింది, పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను పూరీలు అయితే చేస్తున్నానండి. సో పూరీలు మనం ఎప్పుడైనా చేసేటప్పుడు పల్చగా మరీ ఎక్కువ పల్చగా చేసినాం అనుకో అస్సలు పూరీలు అనేవి పొంగవు. సో ఇదేనండి టిప్ అయితే. ఫస్ట్ టిప్ అయితే మనము పూరీలు అనేవి ఎప్పుడు చేసినా సరే పల్చగా చేసామనుకో అస్సలు పొంగవు. కొంచెం మనం మందంగా కొంచెం పిండి ఎక్కువ పెట్టుకొని చేసామనుకో పూరీలు మంచిగా చాలా చక్కగా పొంగుతాయి. ఇంకొకటి ఆయిల్ మాత్రం పక్కగా హీటే ఉండాలి, మంచిగా మరుగుతున్నప్పుడే పూరి అనేది వేయాలి. లేదంటే ఆయిల్ మరగకపోతే మనం పూరి వేసినా కూడా అసలు చక్కగా అయితే పొంగవన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కిన తర్వాతనే మనం పూరీలు అయితే వేసుకొని ఒకటి తర్వాత ఒకటి వేసుకొని చేయాలండి. చూడండి నేను ఇక్కడ పూరీలు వేస్తుంటే ఎంత చక్కగా పొంగుతున్నాయో. సో నాకైతే ఈ మధ్యలో పూరీలు బాగా తింటున్నాను. మొన్న రీసెంట్గా ఒకసారి చికెన్ కాంబినేషన్లో పూరి అయితే చేసుకొని తిన్నాము. సో ఈరోజు మళ్ళీ ఇక్కడ నేను పూరీలు అయితే చేసుకొని తిన్నాము. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఎవరైనా పక్క ట్రై చేయండి ఈసారి అయితే మీ ఇంట్లో. ఈ విధంగా నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి, తప్పకుండా పర్ఫెక్ట్ పూరీలు అయితే వస్తాయి. ఎలా వచ్చాయి నాకు తర్వాత కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.